డీటెయిల్స్ చూస్తే నిడదవోలు నియోజకవర్గంలోని ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మంత్రుల బృందం పర్యటిస్తోంది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, హోంమంత్రి అనిత, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఉండ్రాజవరం మండలం సూర్యారావు పాలెంలో దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించారు. రైతులు, మాజీ ఎమ్మెల్యే శేషారావు వరద నష్టాన్ని మంత్రులకు వివరించారు. నిడదవోలు నియోజకవర్గంలోని ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మంత్రుల బృందం పర్యటిస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, హోంశాఖ మంత్రి అనిత, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఉండ్రాజవరం మండలం సూర్యారావు పాలెంలో దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే శేషారావు వరద నష్టాన్ని మంత్రులకు వివరించారు. నిడదవోలు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మంత్రుల బృందం పర్యటిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామమూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీరామమూర్తి, చెప్పండి, అటు నిడదవోలు నియోజకవర్గంలోని ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మంత్రుల బృందం పర్యటిస్తోంది. ఓవరాల్ గా ఎన్ని ప్రాంతాలను వారు పరిశీలించారు? అక్కడి ప్రజలు కావచ్చు, అక్కడి అధికారులు మంత్రులకు ఏమని వివరిస్తున్నారు? దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు మంత్రుల బృందం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ ఏదైతే వరద ముంపు వల్ల దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించడానికి వచ్చారు. ఈ రోజంతా తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు నిడదవోలు నియోజకవర్గంలోని ఉండ్రాజవరం మండలంలో పర్యటిస్తున్నారు. ఇక్కడ ఉండ్రాజవరం మండలంలోని ఇక్కడ సూర్యారావు పాలెంలో ఏదైతే ఎర్రకాలువ ముంపు వల్ల దెబ్బతిన్న వరి పొలాలు ఉన్నాయో మొత్తం అంతా నీరు లాగేసిన తర్వాత మొత్తం అంతా వరిసేళ్ళు ఎండిపోయిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఈ పొలాలన్నింటినీ కూడా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నేతృత్వంలో హోంమంత్రి అనిత, అలాగే టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ మొత్తం మంత్రుల బృందం ఇక్కడ పర్యటించి రైతులతో మాట్లాడారు. అలాగే ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందనేది ఇక్కడ మాజీ ఎమ్మెల్యే శేషారావు కూడా మంత్రులకు వివరించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం విజువల్స్ లో. ఇక్కడ మొత్తం ఈ సమీపంలోనే ఎర్రకాలువ ఉన్న పరిస్థితి. ఆ ఎర్రకాలువకి ఆ గండి కొట్టేయటం వల్ల 2 చోట్ల గండి పడడం వల్ల వరి పొలాల మీదకి నాట్లు వేసి మూలలు తిరుగుతున్న సమయంలో ఈ ముంపు వచ్చి చేరింది. భారీ వర్షాలకి ఎర్రకాలువ పొంగడం, అలాగే మిగిలిన వాగులు వంకలు పొంగడంతో ఈ నిడదవోలు నియోజకవర్గంలోని ఉండ్రాజవరం, పెరవలి, అలాగే నల్లజర్ల ఈ మండలాల్లో వరి పొలాలు బాగా దెబ్బతిన్నాయి. ఈ దెబ్బతిన్న పొలాల్ని ఇప్పుడు పరిశీలిస్తున్నారు. ఏ విధంగా ప్రభుత్వం రైతులకి పరిహారం చెల్లించాలి, ఏ విధంగా రైతులు దెబ్బతిన్నారు, దీనికి ప్రత్యామ్నాయంగా ముంపు నివారణకి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మంత్రి అచ్చెన్నాయుడు అలాగే అనిత, దుర్గేష్ కూడా ఇక్కడ రైతులతోటి మాట్లాడారు. రైతులు కొన్ని సూచనలు చేశారు. ఎర్రకాలువ ముంపుల నివారణ నుంచి ఎన్నో దశాబ్దాలుగా ఒక దుఃఖదాయినిగా మాకు ఎర్రకాలువ తయారైంది. ఈ ప్రాంతంలో భారీ వర్షాలు వచ్చినప్పుడల్లా కూడా ప్రతి సంవత్సరం మొదటి పంట ఇదే విధంగా దెబ్బతింటుందని చెప్పేసి మొరపెట్టుకున్నారు. అలాగే గట్ల మీద ఏదైతే ఎర్రకాలువ గట్ల మీద ఉందో ఈ మట్టి కూడా
చాలా గత ప్రభుత్వంలో అక్రమంగా తవ్వుకుని వెళ్ళిపోయారు. దీనివల్ల ఈ భారీ వర్షాలకి ముంపు ఒక్కసారిగా నీటి మట్టం పెరగడంతో గండ్లు పడిపోయిందని కూడా రైతులు మంత్రులకు వివరించిన పరిస్థితి. అయితే ఇక్కడ ప్రస్తుతం ఈ తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 60,000 ఎకరాలు వ్యవసాయం జరుగుతుంది. వరి 60,000 ఎకరాల్లో 23,000 ఎకరాల వరకు కూడా ఈ వరద ఈ ముంపు వల్ల భారీ వర్షాల ముంపు వల్ల దెబ్బతిన్నాయని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు మంత్రులకు వివరించారు. ఓన్లీ ఇక్కడ ఉండ్రాజవరం ఈ ఉండ్రాజవరం మండలంలో చూసినట్లయితే 2,300 ఎకరాలు పూర్తిగా దెబ్బతింది. ఇంకా మంత్రుల పర్యటన సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు ఇక్కడ నిడదల్లో సాగుతుంది. ఆ తర్వాత రాజానగరం నియోజకవర్గం అలాగే రామచంద్రపురం నియోజకవర్గానికి కూడా మంత్రి అచ్చెన్నాయుడు వెళ్ళనున్నారు. అయితే ఇక్కడ వ్యవసాయ శాఖ పరంగా రైతులకి ఎలాంటి పరిహారం అందించాలి, ప్రభుత్వానికి ఎలాగ నివేదిక ఇవ్వాలన్న దాని మీద ఒక అధ్యయనం చేసిన తర్వాత రైతులకి ఏ విధంగా ఆదుకుంటామనేది ప్రభుత్వం వెల్లడించనుంది. రైతులకి భరోసా ఇచ్చి ఒక హామీ ఇవ్వడానికే ఆదుకోవడానికే తాము ఇక్కడికి వచ్చామని చెప్పి రైతులతో మాట్లాడినప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన పరిస్థితి. మరోవైపు ఇంకా వరద గోదావరి పొంగి ప్రవహిస్తూ ఉన్నది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 15.3 అడుగుల నీటి మట్టాన్ని చేరుకుంది. 15,40,000 క్యూసెక్కుల నీరు మొత్తం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 175 గేట్ల నుంచి దిగువకు విడుదలవుతున్న పరిస్థితి. మరోవైపు భద్రాచలం దగ్గర తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉంది. ఇంకా 3-4 రోజుల పాటు గోదావరి నీటి మట్టం ప్రమాదకర స్థాయిలోనే ఉంటుంది. దీనివల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు గ్రామ ప్రజలందరినీ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్లను కూడా అప్రమత్తం చేసింది. అయితే ఇప్పుడు మంత్రుల పర్యటనలో ఈ వరద ముంపు అలాగే భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పరిస్థితులన్నీ కూడా జిల్లా కలెక్టర్ ప్రశాంతి మంత్రులకు నివేదిక అందజేశారు. ఈ ముంపు నివారణకి ఎర్రకాలువని గట్టుల్ని పటిష్టం చేసి ముంపు నివారణ పూర్తిగా నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని కూడా ఒక నివేదిక ఇచ్చారు. ఇది భీమవరం దగ్గర యనమదూరు డ్రైన్లో కలుస్తుంది. ఈ డ్రైన్లో కలిసే ముందు ఈ పంట పొలాలన్నీ కూడా ముంచెత్తుతుంది. ఇలాంటి పరిస్థితులు కాకుండా శాశ్వతంగా దీన్ని ముంపు నివారణ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ రైతుల బృందాన్ని మంత్రుల బృందాన్ని ఇక్కడ రైతులు కోరిన పరిస్థితి కనిపిస్తుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి. ప్రభుత్వ పథకాలు